50 రోజులు గడిచాయి. కానీ మోడీ చెప్పిన ఒక్క అద్భుతం జాడ కూడా లేదు. మోడీ చెప్పిన గడువు తీరికైనా ఆ అద్భుతాలు జరిగాయా, లేక ఇవే కరెన్సీ కష్టాలు కంటిన్యూ అవుతాయా? ఈ భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పాలకులు మాత్రం కొత్త ఏడాది తీపి కబుర్లు వింటారంటూ జనాన్ని ఊరిస్తున్నారు. ఇంతకీ ముసళ్ల పండగ లేక నోట్ల పండగ? పెద్ద నోట్ల రద్దుతో దేశ గతిని మార్చేస్తామన్నది ప్రధాని మోడీ సహా కేంద్ర పాలకుల మాట. డిమానిటైజేషన్ తర్వాత బడాబాబులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని, సామాన్యుడికి కొత్త ఏడాది తర్వాత అంతా మంచే జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. అయితే గడిచిన 50 రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదు. కనీసం పెద్ద ఎత్తున చిన్న నోట్లు సిద్ధం చేసి ఉన్నా, లేదా ఆర్బీఐ నుంచి వచ్చే నోట్లు నేరుగా సామాన్యుణ్ణి చేరేలా చర్యలు తీసుకున్నా ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. దీంతో మోడీ నిర్ణయం మీద చాలా వరకు వ్యతిరేకతే వినిపిస్తోంది. గడిచిన 50 రోజులుగా దేశంలో అన్ని వ్యాపార రంగాలు కుదేలైపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు 1,25,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టు అసోచాం వర్గాలు వెల్లడించాయి. మోడీ చెప్పుకొచ్చిన పెద్ద పెద్ద మార్పుల సూచనలు కూడా ఏమీ కనిపించలేదు. మరో 3 రోజుల్లో పెద్ద నోట్ల డిపాజిట్లకు ఉన్న గడువు పూర్తయిపోతుంది. అప్పుడు దేశ ప్రజలంతా తీపి కబురు వింటారంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కొత్త ఆశలు కల్పిస్తున్నారు. We are close to the herald of a new year in just 3 days, English New Year. And I am confident that it will mark the new beginning towards a clean, transparent India from which the ultimate beneficiary would be the common man, the honest taxpayer and the poor who are hard hit by the misdeeds of the Congress government in the long years after independence. గడువు పూర్తయ్యాక పెద్ద నోట్లు భారీ ఎత్తున కలిగి ఉంటే చర్యలు తీసుకునేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఆర్బీఐ అంచనాల ప్రకారం ఇంకా దేశంలో 2 లక్షల కోట్ల రూపాయల ముఖ విలువ కలిగిన 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటన్నింటినీ వెలికి తీయాలంటే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జనవరి 1 నుంచి ఒక వ్యక్తి దగ్గర పాత పెద్ద నోట్లు గరిష్టంగా 10 మాత్రమే ఉండేలా ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్టు సమాచారం. 500 నోట్లు 10 లేదా 1000 నోట్లు 10, 2 రకాల నోట్లైనా 10కి మించి కలిగి ఉంటే వాళ్లను ప్రాసిక్యూట్ చేసి 4 ఏళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో మోడీ జరుగుతాయని చెప్పిన మేళ్ల జాబితా మాత్రం చాలానే ఉంది. వాటిలో ఏ ఒక్కటి ఇప్పటివరకు పూర్తి కాకపోయినా జనవరి 1 తర్వాత క్రమక్రమంగా వాటి ఫలితాలు ప్రజలు అందుకోవచ్చని చెబుతున్నారు. అందులో మొదటి మేలు బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గటం. డిమానిటైజేషన్ పుణ్యమాని నిన్న మొన్నటి వరకు దివాళా దిశగా అడుగులేసిన చిన్న చిన్న బ్యాంకుల్లో కూడా వేల కోట్లు డిపాజిట్లు జరిగాయి. దీంతో బ్యాంకుల ఆర్థిక నిల్వలు పెరిగాయి. ఇక పెద్ద బ్యాంకులకు అనుకున్న నిల్వల కన్నా ఎక్కువ డిపాజిట్లు జరగటంతో వాటి దగ్గర వేల కోట్లు పేరుకుపోయాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు తమ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించాయి. నిజానికి బ్యాంకులు తమ దగ్గరున్న మూలధనాన్ని భారీగా రుణాలిచ్చి వాటిపై వడ్డీ తెచ్చుకుంటేనే ఆదాయం వస్తుంది. ఇందుకోసం అవసరమైతే వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచనలో ఉన్నాయి బ్యాంకులు. అదే జరిగితే హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. బ్యాంకుల్లో ఈ స్థాయిలో నిధులు ఉండటం వల్ల అది కేంద్రానికి కూడా మేలు చేసే అంశమే. ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రజా సంక్షేమానికి అనుగుణంగా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మౌలిక వస్తుల నిర్మాణ ప్రాజెక్టులు, ప్రజా ప్రయోజక ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు అందుతాయి. మరోపక్క జన్ధన్ ఖాతాల్లోకి భారీగా నిధులు కుమ్మరించేందుకు, మరిన్ని ప్రయోజనాలు కలిగించేందుకు కేంద్రం దగ్గర నిధులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఇదొక్కటే కాదు, వ్యవస్థలో ఇన్నేళ్లుగా మూలన పడి ఉన్న డబ్బులు ఒక్కసారిగా బయటకు రావటం, అన్ని లావాదేవీలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రూపంలో జరగటంతో కేంద్రానికి భారీగా ఆదాయం పెరుగుతుంది. ఇది క్రమేపీ దేశీయ పన్ను విధానంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే భారీగా ఉన్న పన్ను రేట్లు భవిష్యత్తులో గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అయితే ఈ విషయాల్లో మాత్రం కేంద్రం, ఆర్బీఐ సంయుక్తంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఇక కొత్త నోట్ల ఆగమనంతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు వస్తాయన్నారు. నకిలీ నోట్ల బెడద తప్పుతుందని, తీవ్రవాదులకు నిధుల సరఫరా తగ్గుతుందని మోడీ చెప్పుకొస్తున్నారు. వీటితో పాటు బ్యాంకుల్లో భారీగా నిధులు ఉండటంతో కుటీర పరిశ్రమలకు, చిన్న చిన్న పరిశ్రమలకు నిధులు వేగంగా అందుతాయంటున్నారు. ఇప్పటికీ ప్రజలు ఆ లాభాలేమీ పొందకపోయినా నోట్ల రద్దు ప్రయోజనాలు ఖచ్చితంగా దీర్ఘకాలంలో చూస్తారంటున్నారు ప్రధాని మోడీ. నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో ఉండే ప్రయోజనాలు దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మోడీ, కేంద్రం, ఆర్బీఐ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని భరోసాలు ఇచ్చినా
ప్రస్తుతానికి గడిచిన 50 రోజుల్లో మాత్రం మోడీ చెప్పిన అచ్చే దిన్ ఒక్కటీ కనిపించలేదు. ఈ 50 రోజుల డిమానిటైజేషన్ మీద ఎక్కువ శాతం విమర్శలే వచ్చాయి. కానీ తొలినాళ్లలో ఉన్నంత వ్యతిరేకత మాత్రం కొద్దిగా తగ్గుతూ వస్తోంది. ఇంకో 3 రోజుల తర్వాత మోడీ చెప్పిన గడువు పూర్తయిపోతుంది. అప్పుడు ఇంకెన్ని నిర్ణయాలు ప్రకటిస్తారో, ఎలాంటి తాయిలాలిస్తారో వేచి చూడాలి.